పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. అది జ్ఞానం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, నేను దీవించే దీవెన విధానం కావచ్చు. దేవుడిచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా అది పరమ సంబంధమైనవి కాబట్టి అవి నీ దగ్గర నుంచి ఎవరు కూడా తీసుకోలేరు. ఒకవేళ ఈ భౌతిక సంబంధమైన వాటివి నువ్వు నీ దగ్గర ఏదైనా ఉన్నా కూడా సరే, అవి సాతానుడి ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి తీసివేయాల్సుకుంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు మనమల్ని దేవుడు ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనమల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయన రక్తం ద్వారా మనల్ని కుమారులు కుమార్తెలుగానే చేసుకున్నాడు. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన ఈటకు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచాడు, నీ కొరకు నా కొరకు ఆయన రక్తంలో సిలువలో రక్తం కాచాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చేసిన మన కొరకు ఆయన త్యాగమును మనము ధ్యానించుకుంటూ ఈరోజు ఈ జీవన విధానంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, అదే 2వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయంలో మనకిచ్చిన ఏదైనా ఆశీర్వాదం ఉందేనంటే 11వ వచనంలో ఒక లైన్ ఉంటుంది, క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును. హల్లెలూయా. నీకు నాకు ఇచ్చిన ఐశ్వర్యం ఎంతో తెలుసా? ఇదే ఐశ్వర్యం. క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో నువ్వు నేను ప్రకటించుటకు. ఇదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఇదే ఐశ్వర్యం. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో కార్లు, బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు ఇవేమన్నా అనుకుంటూ ఉన్నావేమో, కానీ నీకు దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏంటంటే క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు. అంటే ఐశ్వర్యం అంటే ఏంటో కాదు, ఆస్తులు అంతస్తులు కాదు, ఈ దేవుని సత్యమును మనము ప్రకటించుట కొరకే దేవుడు నిన్ను నన్ను జగత్ పునాది వేయబడకు మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్నాడు. అందుకనే పరలోక విషయము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు నాకు దేవుడిచ్చాడు. ఈ ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చాడనంటే ఆయన ఐశ్వర్యమును ప్రకటించుట కొరకు, అన్ని జనులలో అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పుటకు, అనేకులను దేవుని మార్గంలో నడిపించుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఐశ్వర్యం మనల్ని ప్రకటించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ ఐశ్వర్యమును మనం అన్నిళ్ళకు మనం దేవుని ఈ సమాజంలోనికి మనకు ఎలా తీసుకెళ్లాలో కూడా దేవుణ్ణి మనం అడిగితే జ్ఞానంను ఆయన ఇస్తాడు. అవి ఆల్రెడీ మనం ధ్యానించుకున్నవి. ఏంటివి? పరలోకం నుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, అదే విధముగా అది కనికరం కలిగినది. మంచి పదార్థములు అన్నిటిలో చూడండి, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ మహదైశ్వర్యమును దేవుని బిడలమైన మనము ఈ సృష్టిలో మనము ఉన్నంత కాలము ఆయన కొరకు పనివారిగా మనం పనిచేస్తూ ఆయన కొరకు మనము ఆయన సేవా పరిచర్యను కొనసాగించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఒకసారి చూడండి 11వ వచనం ఒకసారి చదువుకొని, 1:11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనమును ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున కార్యములను జరిగించుచున్నప్పుడు మీరు సత్యవాక్యమును అనగా మీరు రక్షణా సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మీరు సత్యవాక్యమునగా
రక్షణ సువార్త. ఈరోజు మనము ఈ రక్షణ సువార్త విషయంలోనే దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మనము ఈరోజు మనం జీవించిన జీవిత కాలమంతయు దేవునికి మహిమకరంగా జీవించి, దేవునికి ఘనతగా జీవించి, ఆయన ఈ సత్యవాక్యం మనము కూడా చేతపట్టుకొని ఈ లోకములో అనేకులను సత్యమును బోధించి అనేక ఆత్మలను దేవుని వైపునకు నడిపించుట కొరకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరలోక సంబంధమైన ఈ ఆశీర్వాదములు దేవుడు మనకు, చూడండి, ఆ ఆశీర్వాదము అని అంటే దేవుని మాట విన్న అబ్రహాము దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని సత్యవాక్యమును నువ్వు నేను ప్రకటిస్తూ ఉన్నా, ఆయన వాక్యమును ప్రకటిస్తూ స్వార్థ ప్రకటిస్తూ నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను నన్ను నింపుతాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము జీవించిన జీవిత కాలం అంతయు దేవునికి మహిమకరంగా జీవించి ముందుకు వెళ్దాము. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్. आप